హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోచర్ల పద్మ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి రోటి పచ్చడి వీడియో అండి. నా రీసెంట్గానే రోల్ తీసుకున్నానండి. నాకు ఈ రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. నేను చిన్నప్పుడు మా అమ్మ రోటి పచ్చళ్ళు ఎక్కువగా చేసేవారు కాబట్టి ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నానండి రోల్ తీసుకోవాలని. ఇన్ని రోజులకు జరిగిందండి. నేను రోజులు తీసుకోవాలనుకున్నది ఇన్ని రోజులకి నెరవేరింది. రోల్ తీసుకున్న తర్వాత సీజనింగ్ చేయాలండి. సీజనింగ్ చేశాను. అది చేసేది మాత్రం వీడియో తీయలేదండి. ఏమీ లేదండి, రోల్ తీసుకున్న తర్వాత 3 days ఫుల్గా వాటర్ వేసేసి నానపెట్టాలి. 3 days తర్వాత వాటర్ అంతా తీసేసి కొద్దిగా బియ్యం తీసుకొని రోట్లో వేసేసి బాగా దంచుకోవాలండి. అలా దంచడం వల్ల ఏవైనా రాళ్ళ ముక్కలు ఉంటే వచ్చేస్తాయండి. అలా చేయకోకుండా మనం డైరెక్ట్గా చట్నీ దంచేస్తే ఈ చట్నీలోకి రాళ్ళ ముక్కలన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం ఫస్ట్ బియ్యం వేసి దంచడం వల్ల ఏవేవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అంత బియ్యంలో కలిసిపోతాయి. అలా 3 days బియ్యం దంచిన తర్వాత ఇవాళే ఫస్ట్ టైం చేస్తున్నానండి రోటి పచ్చడి. మామిడికాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. ఇక్కడ మీడియం సైజ్ మామిడికాయలు 4 తీసుకున్నానండి. చాలా పుల్లగా ఉన్నాయి. మామిడికాయలను ముక్కలుగా కోసుకొని ఫస్ట్ రోట్లో వేసుకొని కొద్దిగా మెదిగే వరకు దంచుకోవాలండి. తర్వాత వాటిలోకి వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి వేసే వీడియో మిస్ అయిందండి. వెల్లుల్లి మామిడికాయలు కొంచెం మెత్తగా అయిన తర్వాత పులుపు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే పడుతుందండి. 2 spoons కారము, 1 spoon సాల్ట్ వేశాను. తర్వాత పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా దంచుకున్నానండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా దంచుకోవాలండి. టేస్ట్ అయితే రోట్లో చేస్తున్నాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. దంచుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలండి. ఏమీ లేదండి, పోపులోకి వచ్చేసి ఆయిల్ వేసేసి కొద్దిగా హీట్ అయ్యాక ఆవాలు, కరివేపాకు వేసేసి మనం దంచుకున్న పచ్చడి వేసేసి ఒక 5 minutes ఆయిల్లో వేగనిస్తే సరిపోతుందండి. పచ్చడి రెడీ అయినట్లే. మీకు ఇలాంటి రోటి పచ్చళ్ళు ఇంకా ఎన్నో వస్తాయండి. ఇలాంటి టేస్టీ రోటి పచ్చళ్ళ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.